మరి దేవుడి సన్నిధిలో మరి దేవా ఈరోజు నన్ను ఏ విధంగా బలపరుస్తావు అని చెప్పి దేవుడిని నేను అడుగుతున్నప్పుడు ఎన్నో రకాలుగా నేను ఆలోచిస్తున్నాను. కానీ ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం చూద్దాం. మరి యోబు రాసిన యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడతాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాను. నీ కృపలో నా దేవా, మరి 7వ నెల మరొక పునరుత్థాన దినమందు నా తండ్రి, నీ పాద సన్నిధిలో చిన్న మందగా చేరి అయా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి ప్రభువా, ఈ స్థలములో మీ మధ్యలో మేము మమ్మల్ని అందరినీ కూడా మీరు సమకూర్చిన విధానం బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. పాటల ద్వారాను, ఆరాధన ద్వారాను, ప్రత్యేకమైన పాటల ద్వారాను మీరు మహిమ పొందిన దేవానికి స్తోత్రం. మేము మట్టివారిగా రిక్తులుగా బలహీనులుగా అయ్యా నీ పాద సన్నిధికి వచ్చాము దేవా. నీ మాటల చేత మమ్మల్ని నింపండి. ఏ విధంగా నీ సహవాసంలో మేము బ్రతకాలో మాకు నేర్పించండి దేవా. చదవబడిన లేఖన భాగం నీ పాదాలకు అప్పగిస్తున్నాను. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి, కేవలం నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. ఆత్మదేవుడా, నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం నడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి ఈ లేఖనం మనం చాలాసార్లు ధ్యానం చేసుకొని ఉన్నాం. పాటలు కూడా వాడతాం. నేను నడుచు మార్గము మరి ఆయనకు తెలియను అని చెప్పి మనం పాటలు కూడా పాడుతూ ఉంటాం. కానీ మరి యోబు ఏ స్థితిలో ఈ మాటలు రాశాడు, ఏ స్థితిలో ఈ మాటలు ఆయన అంటున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితి అంటే తనకు అన్నీ పోయిన స్థితి. ఎక్కడ కూడా తనకు వచ్చిన ప్రతి ఆశీర్వాదం కూడా వెళ్ళిపోయింది. దేవుడు ఎలా ఇచ్చాడో అలాగే తీసేసుకున్నాడు. కేవలము శరీరం మాత్రమే ఉన్నది. ఆ శరీరము పురుగులతో, కురుపులతో మొత్తబడి ఉంది. కుటుంబం లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, హోదా లేదు, మర్యాద లేదు. తూర్పు దేశపు గొప్ప రాజుగా పేరు పొందిన పేరు ప్రతిష్టలు లేవు. అన్నీ కూడా ఒక్క రోజులోనే వెళ్ళిపోయాయి. ఒంటరిగా మిగిలిన పరిస్థితి. అవమానాల చేత, నిందల చేత, హేళనల చేత, నువ్వేం తప్పు చేశావో, ఏం పాపం చేశావో, అందుకే దేవుడు నిన్ను ఇలా చేశాడు అని చెప్పి రకరకాల మనుషులు కాకుల్లాగా పొడుస్తున్న సమయం అది. అలాంటి పరిస్థితులలో తను ఏమంటున్నాడంటే, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. హల్లెలూయా. నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు అంటే ఎంత స్థిరమైన మనస్సు, ఎంత దృఢ విశ్వాసం. ఇలాంటి పరిస్థితులలో ఎవరైనా విశ్వాసం ఉంచుతారా దేవుడి మీద? కదా. మనం అడిగినవి ఇవ్వకపోతే మనలో అవిశ్వాసం అనేది వచ్చేస్తుంది, అపనమ్మకం వచ్చేస్తుంది. ప్రార్థన చెయ్యం, మందిరానికి వెళ్ళం,
వాక్య ధ్యానం చెయ్యం. ఏం దేవుళ్ళే, నేను అడిగింది ఏమని ఇస్తున్నాడా, ఎంత ప్రార్థన చేస్తే ఏముంది అని మనలో ఒక నిరాశ అనేది వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తామో, చాలాసార్లు దేవునికి దూరం అయిపోవడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. లోకంలో ఏదో నా సొంతంగా నేను చేసుకుంటలే, ఇక దేవుడిని అడిగి వేస్ట్, ఆయన ఏమి ఇస్తాడు నాకు, నేను అడిగింది ఏది ఇవ్వడు అనే ఒక నిరాశలోకి జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అన్నీ తీసుకున్నాడు, అడగకముందు అన్నీ ఇచ్చాడు, అన్నీ తీసేసుకున్నాడు దేవుడు. అయినా కూడా తన హృదయంలో విశ్వాసములో మార్పు లేదు. హల్లెలూయా. విశ్వాసంలో మార్పు లేదు, నమ్మకంలో మార్పు లేదు. అది కనీసం విశ్వాసం ఉంచే పరిస్థితి కూడా తనది కాదు. ఈ రోజుల్లో మనము కూడా ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనకై మనం అంగీకరించలేదు, ఆయన కృప చేతనే మనల్ని పిలుచుకున్నాడు. మనం పాపులమని, మురికితో ఉన్నవారమని, ఆయనకు పనికిరాని, లోకముకు పనికిరాని మనుషులనే ఆయన ఎన్నుకున్నాడు అని అంటాడు. నేను పాపుల కొరకే వచ్చాను, నీతిమంతుల కొరకు రాలేదు. ఈరోజు లోకమంతా ఏమనుకుంటుంది, మేము చాలా నీతిమంతులము, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పాపాత్ముల కొరకు వచ్చాడంట, యేసు ప్రభు దగ్గరికి పోయేటోళ్ళంతా పాపాత్ములు అని హిందువులు ఒక ముద్ర వేస్తూ ఉన్నారు. వాళ్ళు రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. నిజమే, వాళ్ళు చెప్పే మాట నిజమే. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము నీతిమంతులము అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రభు ఏమంటున్నాడు, నేను నీతిమంతుల కోసం రాలే, నేను పాపిని దేవా, నీ మార్గము నేను చూడడానికి నా కళ్ళకు గంతలు కట్టి ఉంది, నేను పాపిని, నాలో ఏదీ లేదు, నీవే ఏదైనా కొత్తగా నింపుతేనే నా దగ్గరికి వస్తుంది, కానీ నాదంటూ నాలో ఏది నూతనత్వము కలగదు, నేను పాపిని, పుట్టుకలతోనే నేను పాపిని, నేను ఏది చేసినా చెయ్యకున్నా నా జన్మతః నేను పాపిని. అలాంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా నిజరక్షకుని తెలుసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువును మనము బ్యాప్టిజం పొందినంత మాత్రాన, రక్షణ పొందినంత మాత్రాన మనం క్రైస్తవులం అయిపోలేదు. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను రక్షణ పొందాను, ఇక నేను క్రైస్తవురాల్ని, క్రైస్తవుడిని అని మనం అనుకుంటున్నాం. కానీ క్రీస్తు లక్షణాలు ఎవరిలోకి వస్తాయో వాళ్ళే క్రైస్తవులు. ఎందుకంటే ఇక్కడ యోబు జీవితంలో మనకు ఒక మంచి ఉదాహరణలు మనకు ఎన్నో ఉన్నాయి. ప్రతి పరిస్థితిలో ప్రభువు కూడా చాలాసార్లు అంటాడు, మీ కష్టకాలంలో యోబును జ్ఞాపకం చేసుకోండి అని. శ్రమలలో యోబును జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? ఆయనను జ్ఞాపకం చేసుకుంటే మన విశ్వాసం అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు యోబును జ్ఞాపకం చేసుకోండి, మీ కష్టకాలంలో యోబును జ్ఞాపకం చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే నమ్మామో, ఎప్పుడైతే రక్షణ పొందామో, అప్పుడు దేవుడు మనకు ఒక మార్గం అనేది చూపిస్తున్నాడు. అప్పటి వరకు మనకు క్రమశిక్షణ లేదు, అప్పటి వరకు మనకు విశాలమైన మార్గం ఉంది. నువ్వు ఏ విధంగానైనా ఉండొచ్చు, నువ్వు విగ్రహాల దగ్గర పెడితే తినొచ్చు, విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజలు చేయొచ్చు, మసీదులకు వెళ్ళొచ్చు, నువ్వు ఏ రకంగానైనా నువ్వు తాగొచ్చు, తినొచ్చు, ఇంకా ఏమైనా చెయ్యొచ్చు. దానికి ఎక్కడ కూడా అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ప్రభువు యొక్క ఉద్దేశం ఏంటంటే,
నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేనొక కన్యకకు జన్మించాను. 33.5 సంవత్సరాలు తన జీవితంలో ఎన్నో రకాలైన శోధనలు తనకు కలిగిన, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు యవ్వన కాలంలో తనకు వచ్చినా తను ఈ లోకాన్ని జయించాడు. సాతానుడు తనని ఎన్ని రకాలుగా శోధించినా కూడా శోధనలో పడకుండా తను యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. తను మన కొరకు బలి అయిపోయేంత వరకు మనకు ఒక మాదిరిని చూపించాడు. నేను ఏ విధంగా ఒక మనిషి రూపంగా వచ్చి మనిషిగా ఈ భూమి మీద నేను ఎట్లా బతికానో నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా అలాగే బతకాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడిగా ఉన్నాను గనక నన్ను నమ్మిన వాళ్ళు కూడా పరిశుద్ధులుగా కావాలి. అది ఆయన ఒక ఉద్దేశం. ఎందుకంటే మనం అందరం కూడా గత వారంలో చెప్పారు జస్వంత్ ఏమని, నిత్య జీవానికి మనం వారసులం కావాలి. అంటే దేవుడితో నిత్యము జీవించడానికి వారసత్వం మనం పొందాం, వారసత్వం పొందుకున్నాం మనం. కానీ ఆ వారసత్వములో మనం ప్రయాణము చెయ్యాలి. ఇప్పుడు మన మార్గం, ఇక్కడ యోబు అంటున్నాడు నా మార్గం ఆయనకు తెలుసు అంటున్నాడు. ఈరోజు మనం అనుకోవాలి నా మార్గం దేవుడికి తెలుసా, నేను నడుస్తున్న మార్గం ఆయనకు తెలుసా, నేను ఎలాంటి మార్గం నడుస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నా కుటుంబం కొరకు నేనేం చేస్తాను, అన్యాయమే చేస్తాను, పాపమే చేస్తాను, స్వార్థంతో ఆలోచిస్తాను. ఎలాగైనా సరే నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. నాకు ఒక మార్గం, నాకు ఇంకేం మార్గం కనిపించట్లేదు. పోషించడానికి దొంగతనమైనా చేస్తాను, ఇంకా ఏదైనా చేస్తాను, చేసి నా కుటుంబాన్ని గొప్పగా చేసుకుంటాను. స్వార్థమైన మార్గాలు, అబద్ధమైన మార్గాలు, మోసకరమైన మార్గాలు, వేషధారణ కలిగిన మార్గాలు. ఈ వేషధారణ కలిగిన మార్గాలు ఎలా ఉంటాయంటే గుట్టుగా ఉంటారు, చాలా గుట్టుగా ఉంటారు. పైకి నటిస్తా ఉంటారు, మంచితనాన్ని నటిస్తూ ఉంటారు. చాలా లోపల మాత్రం చాలా గుట్టుగా ఉంటారు. ఎందుకంటే మనం ఏ మార్గంలో వెళ్తున్నాము అనేది నీ మార్గం నీకు ఏం చెప్పాలి, ధైర్యం ఇవ్వాలి. నువ్వు వెళ్తున్న మార్గము నీకు ధైర్యం ఇవ్వాలి. కానీ నీ మార్గం ఒకవేళ అబద్ధమైనది అయితే, అన్యాయమైనది అయితే, మోసకరమైనది అయితే, వేషధారణది అయితే నువ్వు భయపడాలి. కానీ ఇక్కడ యోబు తను ఎక్కడ కూడా ఎంత ధైర్యంగా, విశ్వాసంగా, నమ్మకంగా ఏ విధంగా చెప్తున్నాడు అంటే నేను నడిచే ప్రతి అడుగు ఆయనకు తెలుసు. ఎందుకంటే తను తన కుటుంబం ఒక క్రమశిక్షణలో ఉన్నారు. ఎలాంటి క్రమశిక్షణ అంటే తనకిచ్చిన 10 మంది బిడ్డలు ఒక్క దగ్గర కూర్చొని వాళ్ళు తినే దగ్గర కానీ, వాళ్ళు ఉండే పరిస్థితులు, స్థలాల విషయంలో కానీ ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారేమో నా పిల్లలు, వాళ్ళ మాటల్లో పడిపోతున్నారేమో, వాళ్ళ ఆలోచనలో పడిపోతున్నారేమో, వాళ్ళ క్రియల్లో పడిపోతున్నారేమో, వాళ్ళ తలంపులు పడిపోతున్నారేమో అని ప్రతి ఉదయం పిల్లని తీసుకెళ్ళి మందిరానికి తీసుకెళ్ళి గువ్వ పిల్లలని, చిన్న చిన్న పావురాలని బలి అర్పించేవాడు యోబు. ఎందుకు? భయం. దేవునికి భయపడుతున్నాడు, మనిషికి భయపడట్లేదైనా. ఆయన దేవుడికి భయపడుతూ తన బిడ్డలు ఎక్కడైనా ఏమైనా లోపం ఉన్నారా ఆ లోపాలను సరిచేయడానికి దేవుడి సన్నిధిలో ప్రతి దినం ఆయన వెళ్ళి తన కుటుంబంలో ఉన్న ప్రతి పాపమును ఎంబడెంబడే కడిగేసుకుంటా ఉన్నాడు.
ఎంత భయం చూడండి. ప్రతి విషయంలో తన్ను తాను పరీక్షించుకుంటున్నాడు. ప్రతి విషయంలో తను ఎలా ఉన్నాను, నా మార్గం ఎలా ఉంది, నేను ఎక్కడైనా తప్పిపోతున్నానా అని ప్రతిదీ కూడా తను చూసుకుంటున్నప్పుడు దేవుడు తనకు కంచె వేశాడు. హల్లెలూయా. కంచె వేశాడు. దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబులు తూర్పు దేశపులో యోబు లాంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా? యథార్థమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని సాక్ష్యం ఇస్తున్నాడు. అంత యథార్థవంతుడు, ఏ లోపము లేని వ్యక్తి, పరిస్థితులు అనుకూలంగా లేవు. అరే, నేను అన్ని విధాలుగా దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను, నేను ఇన్ని చేస్తుంటే నా కుటుంబానికి ఎందుకు ఇలా జరిగింది అని దేవుని ఎన్నడూ కూడా క్వశ్చన్ వెయ్యలేదు. క్వశ్చన్ వేయలే. దేవుడా, నా కుటుంబం ఎందుకు ఇట్లా అయ్యింది, నా పరిస్థితి ఎందుకు ఇట్లుంది అని చెప్పి ఎన్నడూ కూడా ఆయనను క్వశ్చన్ వేయలేదు. కానీ మనము రోజుకు 100 సార్లు అంటాం, ఎందుకు చేశాడో నా బతుకిలా, ఎందుకు ఇచ్చాడో నాకు ఇలా, ఎందుకు నా బతుకు ఇట్లా ఉందో అని చెప్పి దేవుడిని ఎన్నోసార్లు మనము దూషిస్తూ ఉంటాం. కానీ మన మార్గం ఎట్లా ఉంది అనేది మనము పరీక్షించుకోము. మన మార్గం ఎట్లుంది అనేది మనం పరీక్ష చేసుకోము. కానీ ఎదుటోని మార్గం ఎట్లుంది, ఎదుటోడు ఎలా వెళ్తున్నాడు, ఎదుటోడు అట్లున్నాడా, ఎదుటోడు ఇట్లున్నాడా అని చెప్పి మనం ఏం చేస్తాము, ఎదుటోని చూస్తా మన జీవితాన్ని మాయలో పడేస్తాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నా మార్గం ఎలా ఉంది, నేను దేవుని దగ్గర చెప్పగలుగుతానా, నా మార్గం దేవుడికి తెలుసు అని చెప్పగలుగుతానా నేను? ఈరోజు మనం చెప్పలేకపోతే మన మార్గంలో మనము తప్పిపోయి ఉన్నాం, ఎక్కడో తప్పిపోతున్నాం, ఎక్కడో కొదువతో ఉంటున్నాం, ఎక్కడో లోపాలతో ఉంటున్నాం, ఎక్కడ బలహీనతలతో ఉంటున్నాం. మన మార్గము యథార్థమైన మార్గమే అయితే మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. ఏమని? శోధన కాలములో నేను సువర్ణంలా మారుతాను అని. మనము ఇప్పుడు చెప్పలేము ఆ మాట. ఎందుకంటే మన మార్గాలే కరెక్ట్గా లేనప్పుడు ధైర్యంగా నేను శోధింపబడుతున్నాను అని ఎలా చెప్పగలుగుతాం? మనం చెప్పలేం. కాబట్టి మన మార్గాలే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనల చేత మనం వెళ్తున్న మన మార్గాలే మంచిగా లేనప్పుడు నాకు శోధన కలుగుతుంది అని నువ్వు చెప్పలేవు. అది ఎందుకు? నీ చేతులారా నువ్వే కష్టాలు కొని తెచ్చుకుంటావు. కావుని దేవుడు పెడుతున్నాడు అని నీకు అది అనడానికి మనకు ధైర్యము సరిపోదు. కానీ మరి ఒక మాట మనము చూసుకుందాం. సామెతలు 14వ అధ్యాయము 12వ వచనంలో మనం ఒక మాట చూద్దాం. 14:12 త్వరగా తీయండి. సామెతలు చదువమ్మా. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు దారి తీయను. మనం అనుకుంటాం నేను నడిచే మార్గం కరెక్టు, తల్లిదండ్రులుగా మేము అనుకుంటాం మేము కరెక్ట్ నడుస్తున్నాం అని చెప్పి మా పిల్లలకి ఏం చేస్తాం మనం, అలా ఎందుకుంటున్నావురా, ఇలా ఎందుకుంటున్నావురా అని చెప్పి మా పిల్లలను మనం ఏం చేస్తాం, గద్దిస్తాం. కానీ నేను నడిచే మార్గము సరి అయిందా, నేను సరి అయిన మార్గంలో నేను నడుస్తున్నానా అనేది నేను ఆలోచించినప్పుడు నా పిల్లలను గద్దించే అధికారం నాకు ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులుగా మనము నడిచే మార్గం యథార్థమైనది అయితే నీ పిల్లలను గద్దించే అధికారం నీకు ఉంటుంది.
నువ్వు నడిచే మార్గం సరి అయింది కాకపోతే నీ పిల్లలను గద్దించే అధికారం నీకు ఉండదు. కాబట్టి నువ్వు నడిచే మార్గం నీకే సరి అయింది అని నువ్వు అనుకుంటే అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది చెప్పాలి మీరు? మరణానికి తీసుకెళ్తుంది. మరణం అంటే ఏంటి? ఇంకా చనిపోవడం కాదు. మరణం అంటే చనిపోవడం కాదు, కానీ నిన్ను ఏమీ లేకుండా చేస్తుంది. నీవు ఏ మార్గాన్ని అయితే ఎన్నుకున్నావో ఆ మార్గము నిన్ను పతనానికి తీసుకెళ్తుంది, అంతే. అది నీకు తెలీదు. నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పాను. ఒక పెద్ద నీళ్ళది వాగు పారుతూ ఉంటుంది. అందులో ఒక శవం కొట్టుకొచ్చింది. శవం కొట్టుకొచ్చినప్పుడు పైనుంచి ఒక గద్ద చూసి అబ్బా ఇంత ఈరోజు ఫుల్ నాకు మీల్స్ దొరికింది అని చెప్పి వెళ్ళి ఆ శవం మీద వాలినప్పుడు ఇంకా తింటా ఉంది. అది నీళ్లు పారుతూ ఉన్నాయి కదా, శవం కూడా మెల్లగా జరుగుతూ వస్తుంది. అది చూస్తుంది, అది పడిపోతానని దానికి తెలుస్తుంది. ఎంతసేపు అలా అనగానే టక్మని లేచి నేను ఎగిరిపోవచ్చు అనుకుంది. తన మార్గం తనకు తెలుస్తుంది, తను వెళ్తున్న మార్గం తప్పని తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది తనకి. కానీ తను వెళ్తూ చివరికి ఆ లాస్ట్ కార్నర్కు వచ్చేసరికి అది లేద్దామని ప్రయత్నం చేసేసరికి తన గోళ్ళు ఏమైపోయినాయంటే లోతుగా వెళ్ళిపోయాయి. శవం ఉల్టా అయిపోయింది. అది దాని మీద పడింది. ఆ గద్ద చనిపోయింది. ప్రతి మనిషి యొక్క పరిస్థితి కూడా అదే. నేను ఏ దాంట్లో నుంచైనా వెళ్ళిపోగలుగుతాను, ఏదైనా నేను సాధించగలుగుతాను, ఏదైనా నేను క్షణములో చెయ్యగలుగుతాను అనే ఒక విర్రవీగే మనసు ఎక్కడో ఒక కార్నర్లో మనకు ఉంటుంది. ఒక అహంకారం ఉంటుంది, విర్రవీరిగే మనసు. ఏ దానిలోనైనా నేను గెలుస్తాను, ఏ దానిలోనైనా నేను ఏదైనా చెయ్యగలుగుతాను అనే ఒక అహం ఉంటుంది. ఆ అహం అనేదే మనని ఏం చేస్తుంది? పాతాళానికి తీసుకువెళ్తుంది. ఒకటి మార్గం సరి అయినదిగా కనబడుతుంది, కానీ తుదకది నిన్ను ఏం చేస్తుందంట? మరణానికి తీసుకెళ్తుంది. నువ్వు చచ్చిపోయేదాకా, నువ్వు పాతాళానికి వెళ్ళేదాకా నీకు అర్థం కాదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కూడా నీకు అర్థము కాదు. కానీ మనం ఒక మంచి మాట చూసుకుందాం. యోబు గ్రంథంలోనే 30వ అధ్యాయంలో 25వ వచనం చూద్దాం. నేను బాధలో ఉన్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తము నేను కనుపట్టుకొనగా చీకటి కలిగెను. నా పేగులు మానక మండుచున్నవి. అపాయ దినములు నేను ఎదుర్కొనేదను. సూర్యుని ప్రకాశము లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను. ఇక్కడ యోబు తను చేసిన మంచి పనులను తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మంచి పనులను, నేను మంచిగా ఉన్నప్పుడు నేను ఎంతోమందికి సహాయం చేశాను కదా, నేను ఎంతోమందికి మేలు చేశాను కదా, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకున్నాను, బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్నాను, నేను ఎలాంటి వారినైనా నేను దగ్గర తీశాను. ఈరోజు నాకు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది. నేను వెలుగులో నడుస్తున్నాను కానీ చీకటి నాకు ఎదురు అవుతుంది. తన్ను తాను పరీక్షించుకుంటున్నాడు. ఈరోజు మనం వెలుగులో నడుస్తున్నాము అనుకుంటూ చీకటిలో నడుస్తున్నామేమో, మనం కూడా పరీక్షించుకోవాలి.
నేను వెలుగులో నడుస్తున్నాను అనుకొని చాలాసార్లు చీకట్లోకి వెళ్ళిపోయేదాకా కూడా మనకు తెలీదు. ఇక్కడ యోబు కూడా అలాగే నేను వెలుగులో ఉన్నాను అనుకున్నాడు. చీకటి తనను కమ్మేసే అంతవరకు కూడా తనకు తెలియలేదు. మరి మనిషికి తన నిజస్థితి తెలియాలి అంటే దేవుడు ఒక మంచి మాట మనకు చెప్తున్నాడు. ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయము మరి 10వ వచనంలో మనం చూద్దాం. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నిన్ను పుటం వేసి తిని. ఎలా వేశాడు? వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో మానవుణ్ణి పుటం వేస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు? మనము నిత్య జీవాన్ని తనతో ఉండడానికే మనని ఏర్పాటు చేసుకున్నాడు. తనతో ఉండడానికి ఈ భూమి మీద మనకున్న ఈ బంధకాలు, మన శరీరాన్ని పట్టుకున్న కొన్ని పరిస్థితులు అన్నీ కూడా వెళ్ళిపోవడానికే తను ఏం చేస్తున్నాడు? మనిషిని ఇబ్బంది కొలిమిలో కాలుస్తున్నాడు, శ్రమల కొలిమిలో కాలుస్తున్నాడు. చాలామంది అంటారు నాకు ఏ శ్రమ లేదు అంటే నువ్వు దేవుని దృష్టిలో లెక్కకే లేవు. ఎవరైతే బాగా శ్రమ అనుభవిస్తున్నాను, నేను కష్టం అనుభవిస్తున్నాను, నేను ఇరుకుల్లో ఉన్నాను, నేను వెళ్ళే మార్గం దేవుడి మార్గమే అయినప్పటికీ నేను కాల్చబడుతున్నాను, నేను అవమానపరచబడుతున్నాను, నేను నిందింపబడుతున్నాను, నేను శోధింపబడుతున్నాను, నేను అనారోగ్య పాలవుతున్నాను అని ఎవరైతే అనుకుంటారో దేవుడు వాళ్ళను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమించిన ప్రతి మనిషిని దేవుడు గద్దిస్తాడు. దేవుడు ప్రేమించని మనిషిని పట్టించుకోడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు, నేను అనేకుల కొరకు ప్రార్థన చెయ్యను, నా వారు అనుకున్న వాళ్ళ కొరకే నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుడికి కావలసింది తను అనుకున్న వాళ్ళే. 100 మంది మనం ఇక్కడ కూర్చున్నా తను కావాలి, దేవుడు కావాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళనే తను కావాలని కోరుకుంటాడు. దేవుడు కావాలి అని నువ్వు అనుకుంటే దేవుడి మార్గంలో నడవడానికి నువ్వు ఇష్టపడతావు. నీకొచ్చే ఈ ఇబ్బంది కొలిమిలు నువ్వేం చేస్తావు? నీ జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. నేను ఈ మార్గంలో వెళ్ళాను గనక నాకు ఈ నష్టం కలిగింది, ఈ మార్గంలో వెళ్ళాను గనక నాకు ఈ బాధ వచ్చింది, ఈ మార్గంలో వెళ్ళాను గనక నేను ఇంకా పరిస్థితులు ఇలా అయ్యాయి అంటే తన్ను తాను పరీక్షించుకుంటాడు. నీ మార్గం సరి అయినదే అని నువ్వు నిమ్మళంగా ఉన్నావు అంటే నువ్వు మరణానికి దారి తీస్తున్నావని అర్థం. నీ మనసు మండుతూ ఉంది, నీ మనసు వేదనతో ఉంది, నీ మనసు కన్నీరు గారుస్తుంది అంటే నీ లోపల దేవుడు కార్యం చేస్తున్నాడని అర్థం. నీలో ఏదీ లేదు, చప్పబడి చల్లబడి లోకంలో యాంత్రికంగా నిద్రమత్తులో బతికే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఈ మాట. ఇక్కడ యోబులాగా హృదయంలో వేదన కలిగి దేవుడి కోసం తపన కలిగిన వాళ్ళకే ఈ మాట దేవుడు చెప్తున్నాడు. ఇబ్బంది కొలిమిలో నిన్ను పుటం వేస్తున్నాను. నీకు ఇబ్బందులు ఎందుకు పెడుతున్నాడు? నీకెందుకు గాయాలు, నీకెందుకు బాధలు అంటే ఆయన ఒక మంచి మాట అంటాడు. సామెతలు 20-30 అధ్యాయంలో గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనము నుంచి విడుదల
ఇస్తుందంట. హల్లెలూయా. నీకు వచ్చే ప్రతి గాయం నీ మేలుకే, నీకొచ్చే ప్రతి అవమానం నీ మేలుకే, నీకొచ్చే ప్రతి కన్నీరు నీ మేలుకే, నీకొచ్చే ప్రతి కష్టం నీ మేలుకే. నీకొచ్చే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీకు ఏదైనా కుటుంబంలో సమస్య కావచ్చు, అది ఏదొచ్చినా సరే అది నీ మేలుకే. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు సరి అయిన మార్గంలో ఉన్నావు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు? తన మహిమ ఇంకొకరికి వెళ్ళకూడదు. అంటే నీలో ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తావో అది ఒక మనిషే కానీ, ఒక విగ్రహమే కానీ, ఒక వస్తువే కానీ, ఉద్యోగమే కానీ, బంగారమే కానీ, బట్టలే కానీ, కుటుంబమే కానీ, దేనిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో అది నీకు విగ్రహం అవుతుంది. విగ్రహం అవుతుంది. 24 గంటలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో అది నీ మనసులో ఒక విగ్రహంలా ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, నా మహిమ ఏ దాని కూడా చెందడానికి వీలు లేదు. నా మహిమ నాకే కావాలి. నేను మిమ్మల్ని నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను, నా ప్రాణమిచ్చి నిన్ను కొనుక్కున్నాను. నువ్వు నా సొత్తు కనుక నువ్వు నన్నే ప్రేమించాలి, నువ్వు నన్నే మహిమపరచాలి, నువ్వు నన్నే ఘనపరచాలి, నన్నే గొప్ప చెయ్యాలి. నువ్వు అలా కాకుండా నీకున్న ధనాన్ని ప్రేమిస్తున్నావో, నీకున్న కుటుంబాన్ని ప్రేమిస్తున్నావో, నీకున్న బంధువులను ప్రేమిస్తున్నావో, నీకున్న రక్త సంబంధులను ప్రేమిస్తున్నావో, నీకున్న ఆస్తులు అంతస్తులను ప్రేమిస్తున్నావో, అందులో నుంచి నువ్వు బయటకు రావాలి అంటే నిన్ను ఇబ్బంది కొలిమిలో నిన్నేం చేస్తాడు? కాల్చి పరీక్ష చేస్తూ ఉంటాడు. పరీక్ష చేస్తాడు. ఇబ్బంది కొలిమిలో పడితేనే నువ్వు బంగారంలా మారుతావు. బంగారంలా మారాలి అంటే పవిత్రంగా మారాలి అని అర్థం. ఏ మానవుడు పవిత్రుడు కాడు. కానీ వచ్చే పరిస్థితులు నిన్ను ఏం చేస్తాయి? నీ దెబ్బలు ఏం చేస్తాయి? నీ గాయాలు ఏం చేస్తాయి? నిన్ను నీ హృదయంలోనికి వెళ్ళిపోయి నీలో ఒక చెడుతనం ఉంటుంది. ఆ చెడుతనం ఏం చేస్తుంది? అది తీసి పక్కకు పాడేస్తుంది. నీలో మంచిని పెంచడానికి దేవుడు నీకు శ్రమలు తీసుకొస్తాడు. మంచిని పెంచడానికి, నీలో క్రమశిక్షణ పెంచడానికి, దేవుని శక్తిని నువ్వు తెలుసుకోవడానికే నిన్ను ఇబ్బంది కొలిమిలో తను కాలుస్తాడు. కాబట్టి ఈరోజు మనకొచ్చే శ్రమలకు మనం విసుగొద్దు, దేవుడి మీద కోపపడొద్దు, దేవుడు అన్యాయస్తుడు అనొద్దు, దేవుడు నాకేం చేశాడు అనే మాట రావద్దు నీ నోటి నుండి. ఏది చేసినా ఆయన ఒక ఉద్దేశం కలిగి చేస్తున్నాడు మన పట్ల. దేవా నాకు ఇన్ని దెబ్బలు ఇస్తున్నావు అంటే నేను ఇంకా గట్టిగా కావడానికే. శిల్పం ఎన్ని ఉలి దెబ్బలు తింటే అంత అందంగా తయారవుతుంది శిల్పం. ఉలి దెబ్బలు తినకపోతే శిల్పం అందంగా మారదు. ఈరోజు నువ్వు అందంగా మారాలి. నీలో ఉన్న చెడు సమస్తము వెళ్ళిపోవాలి. నీ మార్గం తప్పు మార్గమని నీకు తెలియాలి. యేసయ్య మార్గమే సరి అయిన మార్గమని నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పటిదాకా నేను కొడుతూనే ఉంటాడు. కొడితే దెబ్బలు తింటావా? లేకపోతే నాకు ఈ దెబ్బలు వద్దు అని నువ్వు లోకంలో కలిసి వెళ్ళిపోతావా? లోకంలో కలిసి వెళ్ళిపోతారు. చాలామంది వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన పరీక్షిస్తున్నాడని జనానికి అర్థం కాక, యేసుప్రభు నమ్ముకుంటే గదే కష్టం, నమ్మకపోయినా గదే కష్టం. నా కష్టం నేను చేసుకొని తింటున్నా, ఆయన పైనుంచి నాకేమని ఇస్తున్నాడా? అజ్ఞానమైన మాటలవి. లోకం ఏమంటది? నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే నీకేమన్నా బిల్డింగ్ కట్టించిండా? లేకపోతే ఏమన్నా డబ్బులు ఇస్తున్నాడా? లేకపోతే నీకేమన్నా ఇస్తున్నాడా? నీ కష్టం, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, నీ కష్టంతో నువ్వు బతుకుతున్నావు. ఆయన నమ్మవలసిన అవసరం ఏంది నీకు అని సాతానుడు నీకు క్వశ్చన్ వేస్తాడు. అప్పుడు నువ్వేమంటావు? అవు నిజమే కదా,
నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే అని నీలోకి సాతానుడు మెల్లగా ఎంటర్ అవుతాడు. కానీ దానిని మీరు రానివ్వద్దు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, అరచేతిలో దేవుడు నా పేరు చెక్కుకున్నాడు. స్కూళ్ళల్లోకి పిల్లలను పంపగానే ఏమవుతుంది? ముందు పేరు నమోదు చేసుకుంటారు. పేరు నమోదు చేసుకుంటాడు. వాడు స్కూల్కి వచ్చినా, స్కూల్కి రాకున్నా అక్కడ పేరు నమోదయ్యి ఉంటుంది. అలాగే దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు అంటే దేవుడు నీ పేరును చేతుల్లో చెక్కుకుంటాడు. నువ్వు వచ్చినా సరే, రాకున్నా సరే, ఎన్నడో ఒకనాడు తిరిగి నువ్వు వస్తావు అనే నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన నీ పేరు అరచేతిలో తను చెక్కుకుంటాడు. ఆయన ప్రేమ మారదు. మనుషుల ప్రేమలు మారుతాయి, మనుషుల ఆలోచనలు మారుతాయి, కానీ దేవుడి ప్రేమ ఎన్నడూ మారని ప్రేమ. అదే ఇక్కడ యోబు అర్థం చేసుకున్నాడు. ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఆయన ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తున్నా సరే, పుటము వేసినా సరే, నేను సువర్ణం వలె మారుతాను. విశ్వాసం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఈ స్థితిలో ఎప్పటికీ మనం ఉండం. ఈ స్థితి నుంచి ఖచ్చితంగా దేవుడు మనని లేపుతాడు. నీ మార్గం సరి అయినదైతే నిన్ను లేపుతాడు. నీ మార్గం తప్పుదైతే నువ్వు మరణానికి వెళ్ళిపోతావు. నువ్వు సరి అయిన మార్గంలో ఉంటూ నువ్వు కష్టమైనా పర్వాలేదు, అనుభవిస్తాను దేవుడితో అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో అప్పుడే దేవుడు నీ పట్ల కార్యం చేయడం మొదలు పెడతాడు. కాబట్టి ఆయనకు అందరూ దూరం అయ్యారు. బంధువులు దూరం అయ్యారు, రక్త సంబంధువులు దూరం అయ్యారు, అందరూ దూరం అయిపోయినా దేవుని పట్టుకుని తను ఉన్నాడు. ఎలాంటి మాటలు తను మాట్లాడుతున్నాడో మనం ఒకసారి చూద్దాం. మరి యోబు 27వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. చదవండి అమ్మా. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి, దేవుడి ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమునకు వ్యాకులపరిచిన సర్వశక్తుని తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమును ఉచ్చరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనేమాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప తీర్మానం తను తీసుకుంటున్నాడు. నా దేవుడు నా ప్రాణాన్ని ఎలా చేసినా సరే, నా నాసికారంధ్రంలో కొద్దిగా ఊపిరి ఉంది, ఆ ఊపిరిని పట్టుకొని నేను మాట్లాడుతున్నాను. నా దేవుడు నాకు అన్యాయము చెయ్యడు. మరి ఆయన నా ప్రవర్తన విషయంలో నేను యథార్థంగా ఉన్నాను గనక నా మీద నేను దోషారోపణ చేసుకోను. మన దోషములు మనకు దోషారోపణ చేస్తాయి. మనం రోజు ఒక్కసారైనా ఒంటరిగా కూర్చొని మన గురించి మనము ఆలోచించాలి. నీకు ఎన్ని పనులన్నా ఉండని, ఎంత ఉద్యోగం అన్నా ఉండని, నువ్వు ఎంత సంపాదన సంపాదించు, ఎంత సంతోషమన్నా చేసుకో, కానీ ఒక్క 10 నిమిషాలు, ఒక్క అర్ధగంట ఒంటరిగా మౌనంగా కూర్చొని ఆ రోజంతా నువ్వేం చేశావు అనేది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఏం మాట్లాడావు, ఎక్కడికి తిరిగావు, ఎలా ఉన్నావు, ఉద్యోగంలో ఎలా ఉన్నావు, కుటుంబంలో ఎలా ఉన్నావు, పిల్లలతో ఎలా ఉన్నావు, బయట వాళ్ళతో ఎలా ఉన్నావు, ఏం ఆలోచించావు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ మనసు ఎలా ఉంది, నువ్వేం భోజనం చేసావు, ఏ వస్త్రాలు వేసుకున్నావు, దేవుడితో కొద్ది సమయం నువ్వు వాక్యం చదివావా, ప్రార్థన చేసావా, రాత్రి చేసావా, పగలు చేసావా, పొద్దున డ్యూటీకి వెళ్ళేటప్పుడు చేసావా? ప్రతి విషయం మౌనంగా
ఒక్క హాఫ్ అన్ అవర్ కానీ ఒక్క 10 నిమిషాలు కానీ నువ్వు ధ్యానం చేసుకుంటే నీకు అర్థమవుతుంది నీ జీవితం ఎటువైపు వెళ్తుంది అని, ఎటువైపు వెళ్తుంది అని. ఆ రోజు వచ్చిన పరిస్థితులను నువ్వు మార్చుకోగలిగితే ఉదయం నువ్వు అలా ఉండవు. ఆటోమేటిక్గా నీ మనస్సు మారి నూతనంగా జరుగుతుంది. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ తప్పులు నీకు చూపిస్తాడు, నీ బలహీనతలు నీకు చూపిస్తాడు. అరే ఈరోజు ఇట్లా మాట్లాడినావు, పలానోళ్లతో నువ్వు అట్లా మాట్లాడొద్దు, తప్పు నువ్వు మాట్లాడి ఎదుటోని బాధ పెట్టి నువ్వు అలా మాట్లాడొద్దు అని నీ మనసుకు చెప్పినప్పుడు నువ్వేం చేస్తావు? రేపు అలా మాట్లాడొద్దు అని నువ్వు వెళ్ళి వాళ్ళకి సారీ చెప్తావు. అంటే దేవుడు నీకు తెలియకుండానే నీ హృదయములో మార్పు అనేది తీసుకొస్తాడు. నీకు తెలియకుండానే నీ ఒక క్రమశిక్షణలోకి, అంటే దేవుడి మార్గంలోకి నువ్వు వెళ్తూ ఉంటావు, నడిపించబడుతూ ఉంటావు. అనుదినము మనం చెయ్యవలసిన పని అదొక్కటే. ఈ పని ఎవరు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితాలలో గొప్ప అద్భుతాలు దేవుడు చూపెడతాడు, గొప్ప అద్భుతాలు మనము చూడగలుగుతాం. ఎందుకంటే మనము చూసుకోకుండా ఇతరులను చూస్తాం. మనం బాగా మనను మనము ఒప్పుకున్నప్పుడు తీర్పు పొందకపోదుము అంటాడు. మనం తీర్పులోకి రావద్దు అంటే ముందు మనం చూసుకోవాలి. మనం చేసే తప్పులు మనకు కనిపించవు, మనం చేసే పాపాలు మనకు కనిపించవు, కానీ ఇతరులు చేసేటివి మాత్రం బాగా కనపడతా ఉంటాయి. పెద్ద భూతద్దం పెట్టి చూస్తూ ఉంటాం, పలానోళ్ళు ఇలా పలానోళ్ళు అలా అని మనము లెక్కలేస్తూ ఉంటాం. సాతానుడు మనల్ని పట్టుకుంటాడు. కానీ యోబు ఎవ్వరిని చూడట్లేదు. తన స్నేహితులు వచ్చి తనని ఎంత అబద్ధమైన మార్గంలో నడిపించాలనుకున్నా వాళ్ళ మాట వినలేదు. నేను మీ మాట వినను, నా ప్రాణం పోయేంత వరకు నేను దేవుని మాటనే గట్టిగా పట్టుకుంటాను, నాకు న్యాయం చేస్తాడని తెలుసు అని చెప్పి గట్టిగా పట్టుకుంటున్నాడు. తను ఎంతమంది వచ్చి తనకు చెప్పినా తన మనసు మార్చుకోలేదు. తన భార్య కూడా తిట్టి వెళ్ళిపోయినా పోతే పో, నా మనసు మాత్రం మారదు. అంటే ఎంత విశ్వాసం అనేది మనము చూడగలుగుతున్నాం. అలాంటి కొంతమంది అనుకోడు మొండి మనిషి అంటారు కదా. కొన్ని విషయాల్లో, దేవుడి విషయాల్లో మొండితనంగా నువ్వు ఉన్నావు అంటే నిన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అర్థం. కాబట్టి తను అంటున్న మాటలు ఏంటంటే, మరణం వరకు నేను ఎంత మాత్రము నా యథార్థత వదిలిపెట్టా, నాకు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే దేవుని నా నోటితో దూషించను, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని నేను అనను. ఈరోజు అలాంటి మనసే మనకు కావాలి, దేవుడికి కూడా అదే కావాలి. నువ్వు పరలోకం చేరాలి అంటే అలాంటి విశ్వాసమే నీకు కావాలి. కానీ నీకు నచ్చినట్లుగా నువ్వు వెళ్ళిపోతా అంటే నువ్వు దేవుడి మార్గంలో లేవు. దేవుడికి నచ్చిన మార్గంలోకి నువ్వు రావాలి అంటే నీ దేవుని చేతికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. నీ కష్టాలలో నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ పరిస్థితులను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ మార్గంలో నువ్వు ఉన్నావు? నువ్వు తప్పుడు మార్గంలో ఉంటూ కూడా నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు, నన్ను సువర్ణంలా మారుస్తాడు అని పాట పాడితే తప్పు. నీ మార్గం సరి అయినది అయితేనే నువ్వు సువర్ణంలా మారుతావు. మరి యోబు జీవితంలో ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు, ఎంత గొప్ప కార్యం చేశాడు. చివరికి ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. 42వ అధ్యాయము, యోబు 42:12 చూద్దాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను, మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. చూడండి,
ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు లేరంట. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడా? కాదు కదా. మనను పరీక్షిస్తున్నాడు. మనం సరి అయిన మార్గంలో నడవాలి అనుకుంటున్నాడు. ఆయన నమ్మిన ప్రజలు వంకర మార్గంలో నుంచి చక్కటి మార్గంలోకి రావాలి అనుకుంటున్నాడు. యేసు ప్రభు ఏ విధంగా నడిచాడో అదే మార్గంలో, ఆయన మార్గంలోనే నా బిడ్డలు నడవాలి అనుకుంటున్నాడు. వాళ్ళ వంకర మార్గాలన్నీ కూడా చక్కబడడానికి ఆయన ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనల్లో, శోధనల్లో, అవమానాల్లో కొడుతున్నాడు. మనని ఇబ్బంది కొలిమిలో కొడుతున్నాడు. ఎందుకు? మనము ఆయనకు సరి అయిన మహిమను ఇవ్వట్లేదు. మన మార్గమే కరెక్ట్ అనుకొని గుడ్డెద్దు పోయినట్టుగా పోతున్నాం. మనం తుదకు మనం మరణానికి చేరితే ఆయన తప్పు కాదు. క్రైస్తవులందరూ పరలోకం చేరుతారని కాదు. ఆయన మార్గంలో నడిచిన వాళ్ళే ఆశీర్వదింపబడతారు. సరి అయిన ఆశీర్వాదం నీవు పొందాలి అంటే నిన్ను నీవు పరీక్షించుకోవాలి. యోబు తన జీవితాన్ని పరీక్షించుకున్నాడు. తనకు కలిగే దెబ్బలు, తనకు కలిగే గాయాలు తన హృదయములోకి చొచ్చుకొని పోయి తన తప్పులన్నీ బయటకు వచ్చేసాయి. నన్ను క్షమించు, నేను ఇది చేశాను తప్పు, నేను ఇది చేశాను తప్పు, నేను ఇది చెయ్యకూడదు, చేశాను తప్పు అని చెప్పి తన్ను తాను బయటకి దేవుడి సన్నిధిలో ఒప్పుకొని తన మార్గాన్ని చక్కబరుచుకుంటున్నాడు. ఈరోజు నీ మార్గం కూడా నువ్వు చక్కబరుచుకో. నీ తప్పులు కూడా నువ్వు తెలుసుకో. ఎదుటోడి గురించి నీకు అవసరం లేదు. నీ ఆత్మకు నువ్వే బాధ్యులు. ఎదుటోడి గురించి కాదు, నీ మార్గం నువ్వు చూసుకో. నువ్వు ఎలా ఉన్నావో, నీ మార్గం ఎట్లా ఉంది, నీ బతుకెట్లా ఉంది, నువ్వేం చేస్తున్నావు అనేది నువ్వు చూసుకో. పక్కోడి గురించి నీకు అవసరం లేదు. పక్కోడు వాడి గురించి వాడు ఆలోచిస్తాడు. నీ గురించి నువ్వే ఆలోచించుకో. ఇక్కడ యోబు యథార్థతను వదిలిపెట్టలేదు. కష్టకాలంలో ఈ మనుషులను దూషించలేదు, కుటుంబాన్ని దూషించలేదు, దేవుణ్ణి దూషించలేదు, తన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న స్నేహితులను దూషించలేదు, ఎవరిని దూషించలేదు. దేవుడు వేసే దెబ్బలను తట్టుకుంటూ నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు, నాకు ఇంకా కొంచెం ఊపిరుంది, నా దేవుడు న్యాయం తప్పనివాడు అంటే తన భక్తిలో ఏముంది? ధైర్యం ఉంది. ఈరోజు నువ్వు చేసే భక్తిలో నీకు ధైర్యం రావాలి. భయం కాదు వచ్చేది, ధైర్యం. నీకు భక్తిలో ధైర్యం రావాలి, భక్తిలో విశ్వాసం పెరగాలి, భక్తిలో నమ్మకం పెరగాలి నీకు. అది పెరిగిన రోజు నీ కుటుంబం గొప్పగా ఆశీర్వదింపబడుతుంది. నీ కష్టార్జితం ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి ఇక్కడ యోబుకు దేవుడు అన్యాయం చేయలేదు. తన హృదయ విశ్వాసం, ఆ విశ్వాసాన్ని చూసిన దేవుడు తనకు రెండంతలుగా ఇచ్చాడు. ముందున్న దానికంటే కూడా, ముందున్న ఆస్తుల కంటే కూడా రెండంతల ఆస్తులు దేవుడు తనకిచ్చాడు. ఆయన దేవుడు ఆశీర్వదించే దేవుడే కానీ నష్టం చేసే దేవుడు కాడు. మనం నమ్మిన దేవుడు ఆశీర్వదించే దేవుడే, అభివృద్ధి చేసే దేవుడే. ఇప్పుడు నువ్వు కొద్దిగా ఉన్నా సరే నువ్వు మహా అభివృద్ధి అవుతావు అని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు అయినా నిన్నెందుకు తక్కువ చేస్తాడు? నిన్నెందుకు నష్టంలోకి తెస్తాడు? నువ్వెందుకు బిచ్చమెత్తుకుంటట్టు చేస్తాడు? నువ్వెందుకు ఇబ్బందుల్లో ఉండాలి, అప్పుల్లో ఉండాలి, బాధల్లో ఉండాలని ఎందుకు అనుకుంటాడు ఆయన? మన వంకర మార్గాలే చక్కబరచి తన శక్తిని, తన మహిమను నీకు చూపెట్టడానికే, నీకు కలిగే ప్రతి పరిస్థితులు నిన్ను మార్చడానికే. నువ్వు దేవుని మహిమపరచు. నీకు వచ్చే ప్రతి పరిస్థితులలో నువ్వు దేవుని మహిమపరచు. దేవా, నా మార్గం సరి అయినదిగా లేదేమో, అందుకే నేను ఈ బాధ అనుభవిస్తున్నానేమో, దయతో నన్ను క్షమించమని నీ మార్గాన్ని నువ్వు చక్కబరుచుకుంటే దేవుని ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదాలు నీ కుటుంబానికి
వస్తాయి. చివరికి ఒక మాట చూసి మనం ముగించుకుందాం. మరి కీర్తనలు 7వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. దుష్టులు చెడుతనమును మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచును, యథార్థ హృదయులను రక్షించు దేవుడు నా కేడమును మోయువాడయ్యున్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని స్థిరపరిచియున్నాడు. వాని కొరకు మరణ సాధనములను స్థిరపరిచియున్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపము కనుటకు వాడు ప్రసవేదన పడుతున్నాడు, చెడును గర్భం ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు ఏ మార్గంలో వెళ్తున్నాడో వాడు గుంట తవ్విన దానిలోనే లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోతాడు. వాడు తలంచిన చెడు ఏదైతే ఉందో అది వాడి నెత్తి మీదికే వచ్చును. వాడు యోచించింది ఏం ఆలోచించాడో బలాత్కారంగా వాడి నడి నెత్తి మీదనే కుప్ప కూలుతుంది. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తించబడునుగాక. ఇందులో దేవుడి తప్పేమీ లేదు. మన అపరాధాలు, మన పాపాలు, మన దోషాలు, మనం వెళ్ళే మార్గాలే మన నెత్తి మీద పడతాయి. కానీ దేవుడు ఖడ్గం పట్టుకొని కూర్చున్నాడు. ఆయన మాటకు లోబడని ప్రతి తల నరికి వేయబడుతుంది. ఆయన మార్గంలో నీవు ఉంటే నీ కుటుంబం, నీవు ఎంతగానో ఆశీర్వాదము పొందుకుంటావు. కాబట్టి దేవునికి భయపడు వారలారా మీరందరూ నా వైపు రండి అంటాడు. కాబట్టి ఆయన వైపు మనం వెళ్ళడానికి ఇష్టపడతాం. దేవుడి మార్గంలో మనం నడవడానికి ఇష్టపడదాం. యోబు లాంటి పరిస్థితులు ఒక్కవేళ మన జీవితంలో వచ్చినా రాకున్నా ఆయన పాదాలు మరణం వరకు మనం నమ్మకంగా ఉండడానికి మన మార్గాలను ఆయన వైపు మనం తీసుకువెళ్దాం. ఎంతోమంది భక్తులు, మరి అబ్రహాము, మోషే, మరి హనోకు, ఇలా ఎంతోమంది భక్తులు ఆయన మార్గంలో నడిచారు. దేవుడితో నడిచి ఆశీర్వాదాలు పొందారు. యోబు జీవితంలో కూడా దేవుడితో నడిచాడు, ఆశీర్వాదం పొందాడు. ఈరోజు మనము కూడా ఆయన మార్గంలో నడుస్తూ ఆశీర్వాదం పొందుకోవడానికి మన హృదయాలను స్థిరపరచుకుందాం, బలపరుచుకుందాం. మన తప్పులను మనం తెలుసుకుందాం. మనం అన్నీ కూడా ఆయన రక్తంలో కడగబడి పవిత్రపరచమని దేవుణ్ణి అడుగుదాం. మన జ్ఞానం ఇవ్వమని అడుగుదాం. ఆ జ్ఞానము నుండి విడుదల దయచేయమని దేవుణ్ణి మనం అడుక్కుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల రాజా, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో మరి ఇంతవరకు నువ్వు మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రం. యోబైతే నా తండ్రి తన మార్గం నీకు తెలుసు అంటున్నాడు దేవా. కానీ ఈరోజు నా తండ్రి మా మార్గాలు మీకు తెలుసున్నాయో లేవో తండ్రి, మీ వరకు అవి చేరలేదని మేము అనుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే మా మార్గాలు పాప మార్గాలు నాయన, మోసపూరితమైన మార్గాలు, అబద్ధ మార్గాలు, కపటమైన మార్గాలు దేవా, కుయుక్తితో కూడిన మార్గాలు నాయన. అయ్యా, ఈ లోకములో మేము ఎలా బతుకుతున్నాము అనేది ఆలోచించడం లేదు దేవా. మేము ఎన్నో రకాలైన శోధనల గుండా మేము ప్రయాణం చేస్తున్నాం అయ్యా. ఎంతోగానో మా పరిస్థితులు, మా పాపాలు, మా బలహీనతలు మమ్మల్ని శోధనలో పడేస్తున్నాయి. మేము పాపాన్ని కంటూ ఉన్నాం నాయన, మరణానికి దారి తీస్తున్నాయి మా మార్గాలన్నీ కూడా దేవా. ఈరోజు నా తండ్రి మా మార్గాల నుంచి మేము మళ్ళించబడాలని నీ సన్నిధిలో మేము కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మరి మాకు సహాయము చెయ్యండి. నీ మార్గంలో మేము ఉన్నప్పుడు నా తండ్రి ఎలాంటి పరిస్థితులు వచ్చినా తిరిగి మేము ఆశీర్వాదం పొందుతామన్న నమ్మకాన్ని యోబు ద్వారా మాకు కలిగించారు తండ్రి. అలాంటి విశ్వాసం, నమ్మకం మీరు మాకు పుట్టించండి.
మరి మేము అనేక సార్లు మిమ్మల్ని దూషించిన వారం నాయన, అనేక సార్లు నా తండ్రి అయ్యా దేవుడు ఉన్నాడా అని మేము కృష్యం చేశాం తండ్రి. అనేక సార్లు నా ప్రభువా అయ్యా నా తండ్రి మా పరిస్థితులకు మేమే నా తండ్రి మీకు దూరమైన వాళ్ళుగా ఉంటున్నాం. కానీ నువ్వు న్యాయవంతుడవు తండ్రి, నువ్వు మాట తప్పని దేవుడవు నాయన, నువ్వు రోషం కలిగిన దేవుడవు తండ్రి. మేము అర్థం చేసుకోలేక నా తండ్రి ఆ జ్ఞానంలో ఉన్నాం. దయతో క్షమించండి దేవా. ఈ రోజు నుంచైనను మా బతుకులను మార్చుకోవడానికి, మా జీవితాలను మార్చుకోవడానికి అనుదినము నా తండ్రి కనీసం ఒక 10 నిమిషాలు నా తండ్రి నీ సన్నిధిలో మేము మౌనంగా కూర్చొని మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ అయ్యా నీ క్రమశిక్షణకరమైన మార్గంలో మేము నడవడానికి మాకు అవకాశం కలిగించండి. ప్రతి చీకటి నుంచి, ప్రతి బంధకాల నుండి మీరు మాకు విడుదల ఇచ్చి నిజమైన స్వాతంత్రము దేవా మీరు మా అందరికీ ప్రసాదించి మీరు మహిమ పొందండి. విన్న ప్రతి మాట మా అందరి హృదయాలలో మీరు పదిలపరిచి కార్యం చెయ్యమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.